గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 20వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెల 15వ తారీఖు వరకు కూడా రవి వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. బుధుడు 18వ తారీఖు వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తర్వాత మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా మంచి మనసుతోటి ఎటువంటి కష్టాలనైనా భరించేటటువంటి పరిస్థితి, ఎటువంటి వ్యక్తినైనా సరే అర్థం చేసుకుని అపార్థాలు తగ్గించుకునే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలని పరిష్కరించుకోవడము, ఇంట్లో కుటుంబ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడము, భార్యాభర్తల మధ్య పిల్లలకి మీకు మధ్య ఏదైనా రిలేషన్లో సంబంధ బాంధవ్యాల వల్ల సమస్యలు ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం చాలా బాగా కనపడుతున్నాయి. చేసేటటువంటి పనిని శ్రద్ధగా చేయడము, అలాగే ఇతరుల యొక్క సలహాలు స్వీకరించి మీ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ లేదా మీకు సంబంధం లేనటువంటి విషయాలు తలదూత్రం కానీ చేసినట్లయితే అనవసరంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు తొందరగా పూర్తవుతుంది ఈ వారం. కాబట్టి కొత్త కొత్త పనులన్నీ కూడా చక్కగా ప్రారంభం చేయొచ్చు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తెలివిగా మాట్లాడడము, సమయస్ఫూర్తిగా మాట్లాడడము, అలాగే అందరినీ ఆకట్టుకునేటటువంటి గుణము, ఇవన్నీ కూడా మీలో బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలను ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఎదగాలన్న తపన, ఏదైనా సాధించాలన్న తపన, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, నాలెడ్జ్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే ఏదైతే గతంలో మీరు నేర్చుకున్న విద్యలు కానీ స్కిల్స్ కానీ ఉంటాయో వాటిని వినియోగించి ఎలా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు చేసి ఈ వారం అంతా కూడా కృషి చేసి ముందడి వేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మీరు ఒకసారి పునరాలోచించుకోవడం కానీ, తద్వారా మంచి ఆలోచనలు చేసుకుని సత్ప్రవర్తనతో ఎదగడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత, కొత్త ప్రాణ స్నేహితులు కలవడము లేదా కొత్త స్నేహితులు కలవడము, ప్రేమికుల మధ్య అన్యోన్యత, కొత్త వ్యక్తులతో పరిచయం ప్రేమకు దారి తీయడాలు, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారు, సమాజాన్ని అర్థం చేసుకుని మీ జీవితంలో మార్పులు అయితే తెచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల కూడా సమస్యలు పరిష్కరించుకోవడము, అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి వ్యాపారాలని లేదా అటువంటి స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం, కుటుంబంతో సంతోషంగా కాలం గడపడంతో పాటుగా గృహయోగ్యత బాగా కనపడుతోంది, ధనయోగ్యత బాగా కనపడుతోంది, నూతన గృహయోగం కనపడుతోంది, ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. అలాగే సెలెక్టింగ్ గృహాల విషయంలో లేదా దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇంటీరియర్ విషయాల్లో కానీ సెలెక్టింగ్ విషయంలో కానీ చాలా అద్భుతమైనటువంటి పరిణతం సాధించుకోగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న మార్పులు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు కానీ లేదా రుణాలు కానీ అవన్నీ కూడా తీరతాయి. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిహారాలు అవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అని చెప్పచ్చు. ఇక వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరును మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అధికారులు కూడా మీరంటే బాగా నచ్చుతారు. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ సమస్యలు కానీ చాలా శాతం పరిష్కారాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీరు ఆశించినటువంటి ఆదాయం కానీ ధనం కానీ లబ్ధి కానీ బ్రహ్మాండంగా పొందగలుగుతారని చెప్పచ్చు. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల, మొండి బాకాయలు వసూలు అవ్వడం వల్ల, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు చేతికి రావడం వల్ల
చక్కని ఏదైనా వాహనం కొనడం కానీ, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ చేయగలుగుతారు. బంగారం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు సమస్యలు కానీ, వీసా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, గృహ సమస్యలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఒకవేళ గృహం మారాలనుకున్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, కంగారు పడకండి. నూతన ప్రయత్నాలు చేయండి. మంచి వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు వివాహ సంబంధాలు అయితే మాత్రం కుదురుతాయి. కాకపోతే ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకునే విషయంలో ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి, వివాహం గురించి ఇంట్లో పెద్దవాళ్ళతోటి చర్చించడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రగతి, చక్కని మార్పులు, ఆదాయ లాభాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, లైఫ్ స్టైల్ని మార్చుకోవడంతో పాటుగా వ్యాయామం పట్ల చక్కని ఆసక్తి బ్రహ్మాండంగా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కని మైత్రి, కలయికలు, అనుబంధాలు ఏర్పడడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు, బంధువులు, ఆప్తులు కలుస్తారు. ప్రేమించిన వారి కోసం కష్టపడతారు. త్యాగాలు చేసే అవకాశాలు, ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈ వారం పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు ఇవన్నీ బాగా కామపరమైన కోరికలు పెరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాటిని అదుపులో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి వారికి, కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపించేటటువంటి వారికి చాలా అనుకూలంగా అయితే కనపడుతోంది. ఇప్పటిదాకా ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. విదేశాల్లో చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తుని అర్థం చేసుకుని చదువుల పట్ల మార్పులు తెచ్చుకోగలుగుతారు. అలాగే శ్రద్ధగా చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాదు, ఉద్యోగపరంగా బదిలీలు, స్థానచలనాలు అనుకూలిస్తాయి. ఏదైనా దానికి కూడా జాతకంలో ఉండే బలాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకనే ఒకసారి మాకు మీ డేట్ ఆఫ్ బర్త్లు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. దాన్ని బట్టి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు చేసుకోవచ్చు, లేదా జాతకంలో దోషాలంటే వాటికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకాలు చూసి చెప్తూ ఉంటాం. ఏదేమైనా కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ నెల అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఆటంకాలన్నీ తగ్గుతాయి. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది, అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలన్నీ చక్కదిద్దబడతాయని చెప్పొచ్చు. భర్తకి మీకు మధ్య చక్కని రిలేషన్ ఏర్పడమే కాదు, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు. కుటుంబ కలహాలు సరిదిద్దుకోగలుగుతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులు కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ఏదైనా వ్యాపారస్తులందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. అది కనుక వ్యాపారాల్లో పెట్టుకుంటే మీకు విపరీతంగా యోగిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని మీకు పూజలు అవి చేసి పంపిస్తాం. కాబట్టి ఆ యంత్రాలు మీరు వ్యాపారాల్లో పెట్టుకోండి. మీకు తక్కువ సమయంలోనే వ్యాపార లాభాలు కనపడుతూ ఉంటాయి. చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపార లాభాలతో ఈ వారం అంతా కూడా ముందరికి వేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము,
లేదా ఎవరైనా ప్రయోగాలు చేయించారని అనుమానాలు రావడము, ఇరుగు పొరుగు వారితో కానీ వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి తగాదాలు, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉండము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.